వెల్కమ్ బ్యాక్. పార్టీ కోసం కష్టపడ్డ వారిని వయసుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలపై ప్రాణాలు పణంగా పెట్టానన్నారు. విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేశానని, తనపై 80కి పైగా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందన్నారు. భవిష్యత్తులో అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. మొదటగా కంగ్రాచులేషన్స్ మీకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా. అదేవిధంగా దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్సీగా అంటే పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఎలా అనిపిస్తుంది? అంటే పార్టీ నా పైన గత 9 సంవత్సరాలకి నేను పడ్డ కష్టాన్ని, శ్రమని, ఏదైతే ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్నిసార్లు జైలుకి పోయి పార్టీ నన్ను కాపాడుతుంది, పార్టీ నాకు అండగా నిలబడుతుంది అని చెప్పి నేను భావించిన దానికి పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరు ఏకదాటిపైకి వచ్చి ఈ యువకునికి అవకాశం ఇస్తే మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వస్తారనే నా పైన ఒక బాధ్యతని పెట్టారు. తప్పనిసరిగా వారు ఏ ఉద్దేశంతో అయితే నా బాధ్యతను పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలని ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడు ఈ బల్మూరి వెంకట్ కనిపిస్తుంది. కానీ ఏదున్నా నేర్చుకొని, పెద్దల వయసులకి చిన్నోడు పోయినా నాకు అంటే చిన్న వయసు కాబట్టి చాలా తొందరగా నేర్చుకొని తెలంగాణలో ఉన్న 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థి యువ లోకానికి నా వంతు సాయం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి వాళ్ళ మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతను పోషిస్తాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని నానా రకాల కేసులు అంటే 80 చిల్లర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసింది కదా. ఒక ఎమ్మెల్సీగా అధికార పక్షంలో మీరు ఇప్పుడు ఉన్నారు, అంటే మీ రివెంజ్ ఏమైనా ఉంటుందా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు నేను శాసన మండలి సభ్యుని లెక్క నాకు అవకాశం వచ్చింది. తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణలో ఉన్న విద్యార్థి యువ లోకాని కోసం వాళ్ళ పక్షాన ప్రశ్నించనీకి. ఏదో వాళ్ళు కదా పిచ్చిగా చేసి వాళ్ళు మా పైన కక్ష సాధింపులు చర్యలు చేపట్టిరని చెప్పిన ఉద్దేశంతో రివెంజ్ చేసుకోనికి మాకు అవకాశం లేదు. ఏదైతే మాకు ఇచ్చిన సమయం ప్రజలు మమ్మల్ని గెలిపించారు, వాళ్ళని ఓడగొట్టిరంటే వాళ్ళు చేసింది తప్పు అని ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. సో మా సమయం అసలు వాటికి వృధా చేయకుండా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, తెలంగాణని బంగారు తెలంగాణ చేయడానికి ఏ కళలతోటి, కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కలగన్నదో సోనియా గాంధీ గారు ఆ కళ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో, ముఖ్యమంత్రి గారికి ఒక సైనికుని లెక్క, వారికి ఒక సేవకుని లెక్క, తెలంగాణ ప్రజలకు ఒక సేవకుని లెక్క ఉండాలనే ఒక సిద్ధాంతం తప్ప ఈ రివెంజ్లు, నా పైన దాడి చేసిన వాళ్ళు సరే ఎవరేది చేసినా కాలము, సమయము, దేవుడు దానిపైన నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ విస్తరణలో యువకులకి ప్రధాన అంటే పెద్దపీట వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మంత్రి అవకాశం ఉందా మీకు? నా స్థాయికి నాకు ఇచ్చిన పదవి చాలా పెద్దది. నేను ఏ స్థాయిలో ఉండాలి, నా పనితీరు ఏందో ఎంతోమంది అనుభవజ్ఞులు, పెద్దలు ఏదైతే సంబంధించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్, ఏఐసిసి పెద్దలు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చినా పని చేసే బల్మూరి వెంకట్కు ఉన్న ఏకైక పదవి, నేను సచిన తర్వాత కూడా నాకు ఉండే పదవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఆ పదవి నాతో ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వారు చూపించిన ఒక డైరెక్షన్లో బల్మూరి వెంకట్ పనిచేస్తారు తప్ప నేను ఇది ఆశించలేదు, నేను ఇంకోటి కూడా ఆశించదలుచుకోలేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం బల్మూరి వెంకట్ పనిచేస్తాడు. రైట్. మొత్తంగా కష్టపడ్డా కాబట్టి ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తించింది, యువకుడిగా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో నేను పార్టీ కోసం అదేవిధంగా ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తా, దీంతోపాటు భవిష్యత్తులో ఏది అప్పచెప్పినా నేను ఖచ్చితంగా నెరవేరుస్తానంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ భానుతో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్.